మరి ఈ రోజు తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 ప్రాంతంలో ఒక వ్యక్తి మన పాత భవానీ థియేటర్ పక్కన ఉన్నటువంటి కృష్ణా వైన్స్ లో తాగుతూ మరణించడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే కృష్ణా వైన్స్ గతంలో బెల్ట్ షాప్ నిర్వర్తించినటువంటి పరిస్థితులు ఈ రోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ కి సంబంధించి 1968 ప్రకారంగా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? కనీసం ఒక చిన్నది కూడా రూల్ గా పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అరౌండ్ ద క్లాక్ నడుపుతున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు ఒక వ్యక్తి మరణాన్ని తీసుకున్నటువంటి కృష్ణా వైన్స్ మీద ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలని బాపట్ల ఎక్సైజ్ ఎస్పీ గారికి మరియు అదేవిధంగా ఇప్పుడు ఆర్టీఓ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కలవటం జరిగింది. ఈ రోజు ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు ఈ ముందుకు బలవుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇలాంటిది అరౌండ్ ద క్లాక్ నడుపుతున్నటువంటి బార్ షాపులు ఎవరైనా సరే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకి కంపల్సరీగా ఆ యొక్క బార్ లైసెన్స్ ని రద్దు చేయాలని కోరుకుంటూ దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి మళ్ళా మేము వెళ్ళి అడుగుతా ఉంటే మా తరపులు వెళ్ళి అడిగితే ఎక్కడగా చనిపోయింది బయట చనిపోయినారని చెప్పి అబద్దాలు చెప్తా ఉన్నారు. సీసీ కెమెరాలు కంపల్సరీగా తీయాలి, ఎంక్వైరీ ఆఫీసర్ వేసి తక్షణమే దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసి దాన్ని పబ్లిసైజ్ చేయాలని కోరుకుంటూ తక్షణమే లైసెన్స్ ని రద్దు చేయాలని కోరుకుంటూ ఎక్సైజ్ సీఏ గారికి, ఎక్సైజ్ డిఎస్పీ గారికి, ఎక్సైజ్ ఎస్పీ గారికి మరియు ఆర్టీఓ గారిని కలిసి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. వెంటనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి కృష్ణా వైన్స్ ని తక్షణమే దాని యొక్క లైసెన్స్ ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం, రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చాలా విషాదకరమైన సంఘటన. ఎందుకంటే ముందు విచ్చలవిడిగా ధారాళంగా ప్రజల జీవితాలతో చెలగాటం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెల్లవారుజాము కాకముందే ప్రజల ప్రాణాలు తీసుకోవడానికి చీరాలలో కృష్ణా వైన్స్ అనేది ఒకటి పెట్టారు. ఆ వైన్స్ లో ఉన్నటువంటి యాజమాన్యం చీరాలలో ప్రజల ప్రాణాలు తీయడానికే పెట్టినట్టున్నారు. అందుకే 3:30-4:30 మధ్య సమయంలో ఒక దళిత యువకుడు ముందు దాగటానికి లోనకు వెళ్లి ప్రాణాలు ఇచ్చాడు. చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని మా పార్టీ తరఫున ఎక్సైజ్ సీఏ గారికి, ఎక్సైజ్ ఎస్పీ గారికి అలాగే ఆర్డీఓ గారికి కంప్లైంట్ జరిగింది. ఇమీడియట్ గా తక్షణమే ఎంక్వైరీ చేసి శ్రీకృష్ణ వైన్స్ ని మూసివేయాలని నేను ప్రార్థిస్తున్నాను.